విశాఖలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడు హత్యకు గురయ్యాడు. 10 రోజుల క్రితం జరిగిన హత్య కేసు చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. పూజల పేరుతో ఇంటికి వెళ్ళి ఇంటి యజమాని భార్యతో అసభ్యంగా ప్రవర్తించడమే హత్యకు కారణంగా తేలింది. విశాఖ శివార్లలో గుర్తు తెలియని మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడిని జ్యోతిష్యుడిగా గుర్తించడంతో పాటు హత్యకు పాల్పడిన దంపతుల్ని అరెస్టు చేశారు. పూజల పేరుతో ఇంటికి వెళ్ళి మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే హత్యకు కారణంగా తేలింది. భీమిలి మండలం నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ళ చిన్నారావు, మౌనిక దంపతులు ఆనందపురం మండలం లొడగలవాణి పాలెంలో నివాసం ఉంటున్నారు. విశాఖకు చెందిన జ్యోతిష్యుడు అప్పన్న గురించి తెలుసుకున్న మౌనిక ఈ నెల 7న పూజల కోసం ఇంటికి పిలిపించింది. అప్పన్న వచ్చిన సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మౌనిక ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో చిన్నారావు కోపంతో రగిలిపోయాడు. అప్పన్నను అంతం చెయ్యాలని ప్రణాళిక చేశాడు. ఫిబ్రవరి 9న సాయంత్రం తన తల్లికి ఆరోగ్యం బాగోవడం లేదని ఊళ్ళో పూజలు చేయాలని అప్పన్నను కోరాడు. ద్విచక్ర వాహనంపై నేర్లవలస వెళ్దామని పిలిచాడు. బోయపాలెం కాపులుప్పాడ మార్గంలో కల్లివానిపాలెం గ్రామం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో బండి ఆపి వెంట తెచ్చుకున్న కత్తితో అప్పన్నను పొడిచి చంపేశాడు. అప్పన్నపై దాడి చేసి క్రమంలో చిన్నారావు చేతికి కూడా గాయాలయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీన కేజీహెచ్లో గాయాలకు చికిత్స చేయించుకున్నాడు. ఆ తరువాత రోజు దంపతులు ఇద్దరూ జ్యోతిష్యుడి మృతదేహం వద్దకు వెళ్ళి శవంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. 19వ తేదీన కల్లివానిపాలెం వద్ద అస్థిపంజరాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని అప్పన్నగా గుర్తించారు. అప్పటికే అతను అదృశ్యం కావడంతో చివరిగా ఎవరితో మాట్లాడారో గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో చిన్నారావు దంపతులను అనుమానించి ప్రశ్నించారు. దీంతో హత్య వ్యవహారం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే నిజంగానే ఈ అప్పారావు భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడా లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా? ఈ జ్యోతిష్యుడి హత్య గురించి మీరేమనుకుంటున్నారు? మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.